హాయ్ వ్యూస్. సో, ఒక సబ్‌స్క్రైబర్ వచ్చేసి అసలు ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి సార్ అని చెప్పి అడుగుతున్నాడు. సో, తన కోసం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామని మేము ముందుకొచ్చాను. సో, యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్‌గా మనకి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది డిఫరెంట్ టైప్స్‌లో ఉంది. లైక్ ఎలా అంటే లైక్ వెబ్ టెస్టింగ్ చేస్తున్నాము, మాన్యువల్ టెస్టింగ్ చేస్తున్నాము, మొబైల్ టెస్టింగ్ చేస్తున్నాము, ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నాము, ఏపీఐ టెస్టింగ్ చేస్తున్నాము. సో, ప్రెజెంట్ నౌ-ఏ-డేస్ ఈ మధ్యలో మనకి ఏమొచ్చింది అంటే లైక్ ఏఐ టెస్టింగ్ అనేది వచ్చింది. సో, ఏఐ టెస్టింగ్ టూల్ అంటే ఏంటి? అసలు ఆ టెస్టింగ్ టూల్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనకు టూల్స్ అంటే కొన్ని తెలుసండి. సెలెనియం విత్ జావా అండ్ పోస్ట్ మ్యాన్, స్వాగర్ ఇవన్నీ టూల్స్ మనకున్నాయి. సో, ఇప్పుడు ఏఐ టెస్టింగ్ టూల్స్ వల్ల యూజెస్ ఏంటి? అసలు ఎలా జరుగుతుంది అనంటే, సో, ప్రెజెంట్ ఏఐని డెవలప్ చేస్తున్నారు డెవలపర్స్. సో, ఆ డెవలపర్స్ డెవలప్ చేసినప్పుడు యాస్ ఎ టెస్టర్‌గా ఆ ఏఐ టెస్టింగ్ టూల్స్‌ని వాడి వాళ్ళు రాసిన కోడ్ కరెక్టా కాదా? వాళ్ళు ఇచ్చిన ఫీడింగ్ కరెక్టా కాదా? మనం చెక్ చేయాలి. అదెలా చెక్ చేయాలంటే వి హావ్ లైక్ దానివల్ల యూజర్స్ ఏమున్నాయి? అసలు ఎందుకు వాడుతున్నాం ఏఐ టెస్టింగ్ టూల్స్ అంటే, సో ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే స్పీడ్ అనేది తగ్గిస్తుంది. టెస్టింగ్ స్పీడ్ ఇంతకుముందు చాలా ఎక్కువ తీసుకుంటుండే. ఈ ఏఐ టెస్టింగ్ టూల్స్ వల్ల స్పీడ్ తగ్గుతుంది. మాన్యువల్ ఎఫర్ట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు 10 మంది టెస్టర్స్ అవసరం ఉండే. ఇప్పుడు ఏఐ టూల్ వచ్చిన తర్వాత ఒక 5 మెంబర్స్ మాత్రమే అవసరం అవుతున్నారు. సో లైక్ నీకు ఏమన్నా ఫ్లంకీ టెస్టింగ్స్ లైక్ ఏదైనా టెస్ట్‌లు ఏమన్నా క్లమ్జీగా ఉన్న టెస్ట్ కేసెస్‌ని వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. సో అటు టెస్ట్ కేస్ జనరేషన్ చేస్తుంది. సో టెస్ట్ కేస్‌ని ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. బగ్స్‌ని ఎర్లీ స్టేజ్‌లోనే డిటెక్ట్ చేస్తుంది. సో మనం డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే బగ్ ఉందని డిటెక్ట్ చేస్తుంది. టెస్ట్ కవరేజ్ ఎక్కువ అవుతుంది ఏ టెస్టింగ్ టూల్స్ వల్ల. సో దీంట్లో టెస్టింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయంటే లైక్ చూడండి ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. టెస్టింగ్.ఏఐ అనే టూల్ ఉంది. అదొకసారి చూడండి అది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో ఇది ఏంటంటే ఈ యూఐ చేంజెస్ వచ్చినప్పుడు ఆటో ఫిక్స్ చేస్తదన్నమాట. ఇప్పుడు యూఐ చేంజెస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ మాన్యువల్‌గా ఓపెన్ చేసి యూఐని చూస్తాం కదా! సో దీనివల్ల ఏమైతుందంటే ఆటో ఫిక్స్ చేస్తుంది. అండ్ ఫాస్ట్ టెస్ట్ క్రియేషన్, ఎగ్జిక్యూషన్ కూడా ఈజీగా ఉంటుంది ఈ టెస్ట్ టూల్ వల్ల. ఇంకొకటి ఎంఏబిఐ అని చెప్పేసి వెబ్ అప్లికేషన్స్ కోసం వాడతాం దీన్ని. ఇది కూడా పర్ఫార్మెన్స్ అండ్ విజువలైజ్ టెస్టింగ్ కూడా చాలా నీట్‌గా యూజ్ అవుతుంది ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఆపిల్ టూల్స్ అని ఉంటదండి. ఇది ఏంటంటే విజువల్ ఏఐ టెస్టింగ్ టూల్ అన్నమాట. స్క్రీన్ అంటే ఇప్పుడు మనం ప్రీవియస్‌గా స్క్రీన్ టెస్టింగ్‌ల కోసం యాక్సెసిబిలిటీ టెస్టింగ్ వాడేవాళ్ళం. యాక్సెసిబిలిటీ అంటే యాక్స్‌డెవ్ టూల్ వాడేవాళ్ళం. అంటే ఇప్పుడు ఆ డిపెండ్స్ అపాన్ క్రైటీరియాని బట్టి మనం ఏం చేయాలి అంటే ఈ టూల్స్‌ని వాడాలి. ఇప్పుడు ఆపిల్ టూల్స్ అంటే ఏంటి? స్క్రీనింగ్ కోసం. ప్రీవియస్‌గా యాక్స్‌డెవ్ టూల్ వాడి డిటెక్ట్ చేస్తుండే. ఇప్పుడేంటి ఆపిల్ టూల్స్ అనేది చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా డిటెక్ట్ చేస్తది. ఓకే. ఫంక్షనల్ వైస్‌గా విజువల్ టెస్టింగ్ ఈ 2 అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే యూఐ చేస్తుంది. ఫంక్షనాలిటీ తాలూకా 2 టెస్టింగ్ కూడా చేస్తుంది. సో దీంట్లో ఆపిల్ టూల్స్‌లో ఏమేమైతాయంటే సెలెనియం ఆల్రెడీ మనకు తెలుసు. సైప్రస్, ప్లేరైట్ మొదలైనవన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ అవుతాయి. దేంట్లో ఆపిల్ టూల్స్‌లో. సో ఆపిల్ టూల్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంటదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే టెస్ట్ క్రాఫ్ట్ అని ఒకటి ఉంటది. ఇది కూడా కోడ్‌లెస్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. ఏఐతో టెస్ట్ స్క్రిప్ట్ ఆటోమేటింగ్ ఆప్టిమైజేషన్ ఈల్ అవుతుందన్నమాట. సో ఏ ఆటోమేషన్ స్క్రిప్టింగ్ ఎంతున్నా దాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇంకొకటి ఫంక్షనలైజ్డ్ అని ఇంకొకటి ఉంటుంది. సో ఇది క్లౌడ్ బేస్డ్ ఏఐ టెస్టింగ్ టూల్ అనేది చెప్పొచ్చు మనం. ఇంకొకటి కాటలాన్ స్టూడియోలో ఏఐ ఫీచర్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో దాంట్లో ఏం జరుగుతుందంటే వెబ్, మొబైల్ ఏపీఐ టెస్టింగ్ సపోర్ట్ చేస్తది. కాటలాన్ స్టూడియో అనేది టెస్ట్ స్క్రిప్ట్ రికార్డ్ చేస్తది, జనరేట్ చేస్తుంది. సో ఇది మామూలుగా మనం ఆటో డిఫెక్ట్ ని ఫైండ్ అవుట్ చేయడంలో ఆ కాటలాన్ స్టూడియో అనేది మనకు వర్క్ అవుతుంది. ఇంకొకటి సెలీనియం ప్లస్ ఏఐ యాడెడ్ వన్స్ అని ఉంటుంది. సెలీనియంలో ఏఐ డైరెక్ట్‌గా గాని లేదు. కానీ ఆపిల్ టూల్స్ హెలేనియం వంటి ఏఐ ప్లగిన్స్ ని వాడతాం. ఆపిల్ టూల్ అండ్ ఎలీనియం అంటే దాన్ని వాడి మనం ఎలిమెంట్ ని డిటెక్ట్‌లో ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో సెలీనియంకి మనం ప్లగిన్స్ ఇస్తాం. ఇప్పుడు సెలీనియం టూల్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని ప్లగిన్స్ ఉంటాయండి. ఆ ప్లగిన్స్‌ని తీసుకొని ఎలీనియం అయినా సరే, ఆపిల్ టూల్స్ అయినా సరే వాటిని వాడి మనం ఎక్స్‌పాత్‌లు అవన్నీ తొందరగా ఈజీగా డిటెక్ట్ చేయడానికి మనం ఈ సెలీనియం ఏఐ ఆపిల్ టూల్స్ అండ్ ఎలీనియం అనేది వాడతాం. సో దీంట్లో ఎందుకు మనం ఏఐ ఆటోమేషన్ టెస్టింగ్‌తో ఏం చేయాలి అనంటే ఏమవుతుందనంటే ఆటో టెస్ట్ కేస్ జనరేషన్ చేయొచ్చు, ఆటో బగ్ ప్రిడిక్షన్ చేయొచ్చు, ఆటో హీలింగ్ ఆఫ్ టెస్ట్ స్క్రిప్ట్ చేయొచ్చు అండ్ విజువల్ టెస్టింగ్ అంటే ఫ్లెక్సిబుల్ పిక్సెల్ లెవెల్ కంపారిజన్ చేయొచ్చు, ఫాస్టర్ రిగ్రెషన్ టెస్టింగ్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. అంటే అట్లని చెప్పి ప్రీవియస్‌గా చేస్తున్న టెస్టింగ్స్ అన్ని వాడట్లేదా సార్ అంటే నో. ప్రీవియస్‌గా చేస్తున్న టెస్టింగ్స్ కూడా మనం వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు ఏదైనా ఏ అప్లికేషన్ వచ్చేప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాం. అట్లని చెప్పేసి ప్రీవియస్‌గా చేసిన టెస్టింగ్స్ అన్ని లేదు. టెస్టింగ్స్ అనేవి ఒక 10 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఈ 10లో ఏఐ అనేది కూడా ఒక పార్ట్. మనకి 9 రావాలి. 9తో పాటు 1 కూడా రావాలి. అలా వస్తేనే మనకి ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న టెస్టర్స్‌కి చాలా డిమాండింగ్ ఉంటదన్నమాట. సో ఎవరికి ఉపయోగపడుతుంది ఏఐ టెస్టింగ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ క్వాలిటీ అనాలిసిస్‌కి యూజ్ అవుతుంది. టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్స్‌కి అవసరం అవుతుంది. మాన్యువల్ టెస్టర్స్ ఎవరైతే కోడ్‌లెస్ కోడ్‌ని చెక్ చేయకుండా యూఐని చెక్ చేస్తున్నారో
వాళ్ళకి ఇంకా ఈజీగా కావాలంటే ఏఐ టూల్స్ ఉంటాయి. అండ్ డివాప్స్ అండ్ అజైల్ టీమ్ వాళ్ళకి కూడా ఇది అవసరం ఉంటది. ఓకేనా? సో ఇది మీకు రియల్‌గా యూజ్‌ఫుల్ ఉందనుకుంటా. మీకు ఇన్ కేస్ ఏమన్నా కావాలి, ఏఐ తాలూకా స్టఫ్ కావాలి, ఏఐ తాలూకా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, ఏఐ టెస్టింగ్ తాలూకా అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. యాహ్! థాంక్ యూ గైస్. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఫార్వర్డ్ టు అదర్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like. Thank you so much.